మామయ్య ఇవాళ క్రికెట్ వార్తలకి స్వాగతం సుస్వాగతం. ఇంట్రో ఏం లేకుండా డైరెక్ట్ గా టాపిక్ ని స్టార్ట్ చేద్దాం మామయ్య. ఇవాళ మన ఫస్ట్ న్యూస్. బయట వినిపిస్తున్న న్యూస్ అండ్ రిపోర్ట్స్ ప్రకారం జస్ప్రీత్ బుమ్రా ఛాంపియన్స్ ట్రోఫీకి అవైలబుల్ గా ఉండకపోవచ్చు అంటున్నారు మామ. టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు చెప్పిన రిపోర్ట్ ప్రకారం బూమ్రాకి జరిగింది గ్రేడ్ 1 స్ట్రెస్ ఫ్రాక్చర్ అంట. సో బూమ్రాకి కంప్లీట్ రెస్ట్ అవసరమని, బూమ్రా ఛాంపియన్స్ ట్రోఫీకి అవైలబుల్ గా ఉండే ఛాన్సెస్ తక్కువ అని చెప్తున్నారు. ఇది నిజమైతే టీమిండియాకి చాలా పెద్ద దెబ్బే పడుతుంది. షామి ఏమో ఇంజూరీ నుంచి ఇప్పుడే వస్తున్నాడు. సిరాజ్ రన్స్ ఆపగలడు కానీ వికెట్స్ చేయడం కష్టం అవుతుంది. ఇప్పుడు బూమ్రా కూడా లేకపోతే టీమిండియా పేస్ వీక్ అయ్యే ఛాన్స్ ఉంది. స్టిల్ గేమ్ కంటే ప్లేయర్ సేఫ్టీ ఆలోచించాలి కాబట్టి సీరియస్ ఇంజూరీ అయితే బూమ్రాకి రెస్ట్ ఇస్తేనే బెటర్. న్యూస్ నెంబర్ 2. మామ మీకు ఇంగ్లాండ్ ప్లేయర్ అని మార్టిన్ గప్టిల్ గుర్తున్నారా? ఇప్పుడు ఆడట్లేదు కానీ వన్ ఆఫ్ ది బెస్ట్ ఓడియా ప్లేయర్స్ మామ. అంటే తను నిన్న ఇంటర్నేషనల్ క్రికెట్ కి అలవిదా చెప్పేశారు మామ. రిటైర్మెంట్ ఇచ్చేశారు. తన ఓడిఐ స్టాట్స్ చూస్తే 195 ఇన్నింగ్స్ లో 7,346 రన్స్ కొట్టారు విత్ యావరేజ్ ఆఫ్ 41.73. ఓడిఐలో తన హైయెస్ట్ స్కోర్ 237 నాట్అవుట్. ఓడిఐలో 18 సెంచరీస్ అండ్ 13 హాఫ్ సెంచరీస్ కొట్టారు. ఈ నెంబర్ చాలుగా తను ఏ రేంజ్ ప్లేయర్ చెప్పడానికి. లాస్ట్ స్టేజ్ లో తనకి ఛాన్సెస్ రాలేదు కానీ లేకపోతే బెస్ట్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ అయ్యేవారు. ఎనీవే హ్యాపీ రిటైర్మెంట్ సార్. న్యూస్ నెంబర్ 3. ఛాంపియన్స్ ట్రోఫీని మేము హోస్ట్ చేస్తామని ఎగిరిన పాకిస్తాన్ బోర్డు ఇంకా గ్రౌండ్స్ ని రెడీ చేయలేదు మామ. కొన్ని గ్రౌండ్స్ కి లైట్స్ లేవు, కొన్ని గ్రౌండ్స్ కి చైర్స్ కూడా లేవు. ఈ మంత్ 25th కల్లా అన్ని గ్రౌండ్స్ రెడీ చేయకపోతే ఛాంపియన్స్ ట్రోఫీ ఈవెంట్ ని యూఏకి షిఫ్ట్ చేస్తామని ఐసీసీ పెద్ద బాంబే పేల్చి చెప్పేసింది. దట్ మీన్స్ ఇంకో 15 days లో అన్ని గ్రౌండ్స్ రెడీ అయిపోవాలి, లేకపోతే ఈవెంట్ పాకిస్తాన్ నుంచి గోవిందా. న్యూస్ నెంబర్ 4. మన ఇండియన్ ప్లేయర్స్ అయిన శ్రేయస్ అయ్యర్, యూజీ చహల్ అండ్ శశాంక్ సింగ్ ఈ సండే రోజు హిందీ బిగ్ బాస్ సీజన్ 18 షోలో కనిపించబోతున్నారు. జస్ట్ ఫర్ వన్ డే. జాగ్రత్త నాన్న. లాస్ట్ టైం కేఎల్ రాహుల్ అండ్ హార్దిక్ పాండ్యా కాఫీ విత్ కరణ్ షోకి వెళ్ళి ఇష్టం వచ్చినట్టు 1 year బ్యాన్ అయినట్టున్నారు. సో జాగ్రత్తగా మాట్లాడండి. న్యూస్ నెంబర్ 5. ఛాంపియన్స్ ట్రోఫీ గురించి కొన్ని కన్ఫర్మ్ న్యూస్ అయితే వచ్చాయి మామ. రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ అండ్ శ్రేయస్ అయ్యర్ టాప్ ఆర్డర్ లో ఫిక్స్ మామ. వీళ్ళని గెలికేది లేదు. కేఎల్ రాహుల్ ఏమో ఫస్ట్ వికెట్ కీపర్, మోస్ట్లీ ప్లేయింగ్ 11 లో తనని పిక్ చేస్తారు. జైస్వాల్ ఏమో బ్యాకప్ ఓపెనర్. పంత్ అండ్ సంజు శాంసన్ ఇద్దరిలో ఒకరు బ్యాకప్ వికెట్ కీపర్ అవ్వచ్చు, లేకపోతే ఇద్దరిని పిక్ చేయొచ్చు. హార్దిక్ పాండ్యా మాత్రం టీంలో ఖచ్చితంగా ఉంటాడు. న్యూస్ నెంబర్ 6. చాహల్ అండ్ ధనశ్రీ డివోర్స్ న్యూస్ బయటికి రాగానే పని పాట లేని ఇండియన్ యువత ధనశ్రీని తన ఫ్యామిలీని టార్గెట్ చేయడం స్టార్ట్ చేశారు. దానికి హట్ అయిన ధనశ్రీ నిన్న ఇన్స్టాగ్రామ్ స్టోరీ పెట్టారు. స్టోరీలో తన ఫ్యామిలీని టార్గెట్ చేయడం గురించి, తన క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం గురించి, తన మీద వస్తున్న ట్రోల్స్ గురించి మాట్లాడారు మామ. టు బి ఫ్రాంక్, ఇండియాలో పనికి మాలిన పాపారాళ్ళు ఎక్కువైపోయారు మామ. వేరే వాళ్ళ పర్సనల్ లైఫ్ లో దూరకూడదని ఇంకిత జ్ఞానం కూడా లేదు ఎదవలకి అండ్ ఎదవరాళ్ళకి కూడా. లేడీస్ ఏం తక్కువ కాదు మామ, వాళ్ళు కూడా ట్రోల్స్ అండ్ బ్యాడ్ కామెంట్స్ చేస్తున్నారు. అందుకే ఎదవరాళ్ళు అన్నది. న్యూస్ నెంబర్ 7. పాకిస్తాన్ ఎక్స్ క్రికెటర్ అండ్ యూనిస్ ఖాన్ ని ఆఫ్ఘనిస్తాన్ టీమ్ కి ఛాంపియన్స్ ట్రోఫీలో మెంటర్ గా అపాయింట్ చేశారు. న్యూస్ నెంబర్ 8. నిన్న శ్రీలంక న్యూజిలాండ్ కి మధ్య జరిగిన ఓడిఐ మ్యాచ్ లో నేథన్ స్మిత్ ఒక ఫ్లయింగ్ క్యాచ్ పట్టాడు మామ. చూసిన జనాలకు మైండ్ పోయింది. మీరు స్క్రీన్ మీద చూస్తుంది ఆ క్యాచ్ లోని ఫోటోసే. వీడియో ట్విట్టర్ లో దొరికేసింది చూడండి. ఆ క్యాచ్ కి మైండ్ ఎగిరిపోయింది మామ. అసలు న్యూజిలాండ్ వాళ్ళు క్యాచెస్ ఎలా ప్రాక్టీస్ చేశారేమో, క్యాచెస్ మాత్రం భలే పడుతున్నారు. సో దట్స్ ఎ వీడియో గైస్. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు జై హింద్. సో ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.